ఒక్కసారి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు అందుబాటులో ఎప్పుడు తెలుసు తాత కొంచెం చూడే కొంచెం సూర్యాపేట జిల్లా ఆత్మకూర మండలం కందగట్ల విలేజ్లో ముగ్గురు పోటీలో ఉన్నారు, కానీ ఇద్దరి మధ్యనే హోరాహోరీ కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాణి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉంది. అయితే ఇక్కడ అనూహ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా బీజేపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాణి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వస్తే మనం చూస్తున్నాము, కేంద్రంలో అధికారంలో ఉంది, దాంతోపాటు చదువుకున్న వ్యక్తి. ఎందుకంటే మిగతా అభ్యర్థులతో పోల్చుకుంటే 100% ఈమె వ్యక్తిత్వంతో పాటు విద్యార్థి ఉన్న వ్యక్తి. ఎవరికి ఏమి కావాలన్నా కూడా నేను మీకు ఉన్నాను అని వాళ్ళకు సలహాలు సంప్రదాయాలు తీసుకునే వ్యక్తి ఉన్న సంజయ్ రాణి గారు, చెప్పండి, మీరు కందగట్ల గ్రామ సర్పంచ్గా అయితే ఎట్లా సేవ చేయబోతున్నారు? మీ దృష్టిలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? మాకు కందగట్ల గ్రామానికి గుడులు చక్కగా లేవు, గుడులు చేపిస్తాం. ఫస్ట్ ప్రాధాన్యత గుళ్ళు చేపిస్తాం. ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, మా ముత్రాశ గూడానికి పెద్దమ్మ గుడి చేపిస్తాం. ముఖ్యంగా చెప్పండి, గుడితో పాటు బడి కూడా ముఖ్యమే. ఆ బడితో పాటు ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజ్ సమస్య కావచ్చు, సిసి రోడ్ల సమస్య కావచ్చు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? డ్రైనేజీలు చేపించుకోవాలి. మా బజార్ కు డ్రైనేజీలు లేవు, చేపించుకోవాలి. అన్ని బజార్లకు చేపియాలి. బళ్ళలో కూడా పరిష్కారం, ఆ వాష్రూమ్లు ఎట్లున్నాయో అన్ని చూసుకుంటాం మేము. అన్ని చేపించే బాధ్యత మాది. సొంత నిర్ణయం తీసుకున్నా, నేను అన్ని చేపిస్తా ఊరికి. అంటే మీరు ప్రచారానికి వెళ్తారు కదా అమ్మా, ఎట్లా ఉంది స్పందన? అందరూ మాకు సహకరిస్తారు. మరి ఇంకా వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలియదు. సరే, వారి సంజయ్ రాణి గారు భర్త ఉన్నారు అన్న, చెప్పండి, మీరు మీ సతీమణిని రంగంలో దింపడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ బీజేపీ మనం చూస్తున్నాము. జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థులకు అంత ఆదరణ లేదు, కానీ కందగట్లో మాత్రము పోటాపోటీగా ఉన్నది. అసలు మీరు సర్పంచ్గా అయితే గ్రామానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ మీడియా ముందు ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఈనాటి వరకు మా బీసీ బిడ్డలు వెనకబడి ఉన్నారు. అన్ని కులాల కంటే మా బీసీ బిడ్డలు ఎక్కువ ఓటింగ్, ఇక్కడ ఎక్కువ ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ ప్రకారం అయినా కానీ మేము ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఊరిని డెవలప్ చేయాలనుకుంటున్నాం. గుళ్ళు కానీ, గోపురాలు గుళ్ళు, బళ్ళు, వీధులు, గ్రామ మన డ్రైనేజీ కాలువలు ఏవి కూడా పట్టించుకునే నాదులు లేకపోయినరు. అందువల్ల నేను ఇంతకు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాను. దానికి సపోర్టింగ్ గానే చాలా మంది ఎంకరేజింగ్ స్పందన మంచిగా ఉంది మాకు. ఆ స్పందన ప్రకారంగా ఇంకా నా చేతికి అధికారం ఇస్తే నేను ఇంకా ఎంతో ఊరిని తీర్చిదిద్దగలుగుతా అనే నమ్మకంతో నేను ముందుకు దూసుకెళ్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ కూడా బీజేపీ పార్టీకి ఓటు షేర్ వచ్చింది. దాన్ని అట్నే మీరు స్వీకరిస్తున్నారా? ఇంకేమైనా దాని మీద ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ప్రజలకు మీ బీజేపీ పార్టీ అభ్యర్థి సంజయ్ రాణి నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చిన దానికంటే డబల్ రెట్టింపు ఇప్పుడు ఉండబోతుంది. కందగట్ల గ్రామంలో ఈ ఓటింగ్ చూసి పరిశాన్ అయ్యే ఇదిగా జరగబోతుంది ఈ ఓటింగ్. ఓవరాల్ ఈ రిజల్ట్ చాలా మందికి డెవలప్ కందగట్ల గ్రామం డెవలప్ కి కారణం. ఇది ఒక నిదర్శనం. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మాకు ఏ సహకారాలైనా మాకు అందిస్తుందనే నమ్మకంతో మేము ప్రజలతో ప్రచారంలో దూసుకెళ్తూనే మమేకమై ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మీకు ఇక్కడ టీఆర్పీ ఎందుకు మద్దతు ఇచ్చింది, కారణం ఏంటి? టీఆర్పీ మాకు ఇలా బీసీల మంచి పార్టీ. ఇది రేపు ఏదున్నా ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తారు. కలిసిపోవటానికి కానీ మాకు అభివృద్ధి కోసానికి ఇటువరకు చేసిన అభివృద్ధులు ఉన్నాయి. దానికోసానికి సంక్రీ వెంకటేశ్వరరావు చేసిన ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఇవ్వటం, ఈ కందగట్లకు ట్యాంక్ కట్టడం, ప్రతి బజారుకు నీళ్ళు ఇవ్వటం, ఆయన ఇచ్చిపోయిన అభివృద్ధితోనే కందగట్ల బీజేపీ అంటేనే సంక్రేని అంటేనే బీజేపీ. దానికోసానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా హనుమాన్ కళ్ళు కూడా మీకు పూగుర్తు కోటేసి ఇక్కడ
ఉంగరానికి మన దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు, చెప్పండి. మీరు చాలా రాజకీయంగా చూస్తున్నారు, మీరు గ్రామంలో మీకు మంచి పేరుంది. ఇప్పటి వరకు మా గ్రామంలో బీజేపీ అంటేనే చాలా అభివృద్ధి. సంకినేని గారి వల్ల మాకు ఇప్పుడు సంకినేని టీడీపీలు ఉన్న కాంచి కూడా కందగట్ల గ్రామం అంటే బాగా ఇది ఉంటుంది. మా ఊర్లో దరిదాపు 400 మందిని పేరు పెట్టి పిలుస్తాడు సంకినేని వెంకటేశ్వరరావు. అందుకనే మా బీజేపీ ఈ కందగట్ల కాడ ఏం చేయబోతున్నారు మీరు సర్పంచ్ గెలిస్తే వీధి దీపాలు కానీ, లైట్లు కానీ, ఈ డ్రైనేజీ కానీ, స్కూలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా పెండింగ్లు ఉన్న పనులు మేము కంప్లీట్ చేస్తాం. మా సొంత ఖర్చులతోటైనా చేస్తాం. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి ముదిరాజు వాడకి ఒక బ్రిడ్జి ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇంకోటి మన బొడ్రాయి అనేది పట్టించుకునే నాదుడే లేకపోయారు, అదొకటి డెవలప్ చేయాలనుకుంటున్నాం. గుళ్ళు శిథిలావస్థలో పడిపోయినాయి, అవి కూడా మేము కేంద్రం దాకా వెళ్ళి దాన్ని ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేసి చూపించాలని ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్తున్నాం. మనం చూస్తున్నాము కొందగట్ల బీజేపీ బలపరిచిన టీఆర్పీ బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాయ్ ఒకటి చెప్తున్నారు. ఒక గ్రామంలో గుళ్ళు, బళ్ళు, డ్రైనేజీలు, మురికి కాలువలు, సీసీ రోడ్లు అన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మేము బీసీ బిడ్డ, ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే మెజార్టీ కంటే కూడా గొప్పగా వస్తుంది. ఖచ్చితంగా మేము సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మాత్రం గ్రామానికి అన్ని విధాలుగా సేవ చేస్తామని వాళ్ళు పేర్కొంటున్నారు.